నమస్తే, వెల్కమ్ టు టీ10. మహాయుతి కూటమి నాయకుడిగా ఎంపికైన దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడంతో 10 రోజుల అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. కీలకమైన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ వేడిపోయింది. అయితే నవంబర్ 23న ప్రకటించిన ఫలితాల్లో మహాయుతికి ఊహించనంత భారీ మెజారిటీ 288లో 230 సీట్లు లభించిన ముఖ్యమంత్రి ఎవరన్నది పీఠముడి పడడంతో ఆ కూటమికి ఘన విజయం పొందిన సంతోషం ఆవిరినంత పనయ్యింది. అనిశ్చితి గందరగోళంతో పాటు ముంబై రాజకీయాల్ని పరిష్కరించడానికి ఢిల్లీ వంక చూడాల్సిన దుస్థితి మహాయుతి నేతలకు దాపరించింది. పదవుల పంపకాల్లో పేచి బీజేపీ అధిష్టానానికి కూడా తల బొప్పి కట్టిందని కథనాలు వెలువడ్డాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే ఆ పీఠాన్ని వదలబోనని మొరాయించడం ఒకవైపైతే, అత్యధిక స్థానాలు పొందిన బీజేపీకే ముఖ్యమంత్రి పదవి అంటూ కమలనాథులు పట్టుబట్టడం ఓ ప్రహసనంగా మారింది. తామేమి తక్కువ కాదంటూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ తాను తన వాటా కోసం ఉభయ పక్షాలతోనూ బేరసారాలు సాగించారని వార్తలొచ్చాయి. మొత్తంగా మహాయుతి కూటమిలోని నేతలు పైకి నవ్వుతూ స్టేట్మెంట్లు ఇచ్చినా లోన మాత్రం కుతకుతలాడిపోయారు. ఒక దశలో సీఎం కాకుండా డిప్యూటీ సీఎం ఇస్తే తమకే హోంశాఖను ఇవ్వాలని శివసేన పట్టుబట్టింది. మరోవైపు షిండే తనయుడిని డిప్యూటీ అని తెర మీదకు తెచ్చాక ఆ ప్రతిపాదనకు సానుకూలత రాకపోవడంతో తూచ్ అన్నారని మీడియా కథనాలు. అయితే ఇలాంటి తదంగాలన్నీ నడిచాక ఏక్నాథ్ షిండేతో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ బుధవారం నాడు తొలుత బీజేపీ శాసనసభాపక్షము, ఆ తర్వాత మహాయుతి శాసనసభ్యుల సమావేశం, ఇలా కథ ఒక కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు 5వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగినా గానీ తర్వాత మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుల్లో ఎన్ని పేచీలు వస్తాయో, ఏ విధంగా తలెత్తి ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరు చెప్పలేరు. మహాయుతి కూటమికి సంఖ్యాబలం భారీగా ఉన్నప్పటికీ పదవుల పంపకాల్లో విభేదాల వల్ల అది బలహీనంగానే కొనసాగుతుందని ప్రాథమిక పరిణామాలు. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పబడే ముంబై నగరం, ఆ రాష్ట్రంలో ఇటువంటి అనిశ్చిత పరిస్థితి శుభస్కరం కాదు. శివసేన పార్టీ నేడున్న పరిస్థితి చూసి పలువురు జాలి పడుతున్నారు. ఎన్నికల్లో 57 స్థానాల్లో గెలుపొందిన ఆ ఎమ్మెల్యేలను కమలనాథ్ ఆ పార్టీలో కొనసాగిస్తారా అన్నది అనేక మంది సందేహం. బీహార్ లో జేడీయూని ముక్కలు చేయటం, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీలో చాలా మందిని మింగేయటం పలువురికి గుర్తుండే ఉంటుంది. స్నేహం చేసిన పార్టీలను నిర్వీర్యం చేయడము బీజేపీ మరో ఎత్తుగడ. ఆ విధంగానే అకాలీదళ్ క్రమంగా బలహీనపడింది. హర్యానాలో చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలను కొందరికి పదవులిచ్చి కొందరిని బెదిరించి తమ పార్టీలోకి లాక్కున్న బీజేపీ చరిత్ర జగం ఎరిగింది. బీజేపీ ఏ పార్టీతో చెలిమి చేసినా దాని పని అయిపోయినట్లే. ఆ విషయం జేడీయూ, అకాలీదళ్, ఇప్పుడు శివసేనను చూస్తే తేటతెల్లమవుతుంది. దాంతో పరోక్షంగా స్నేహం చేసిన పార్టీలు కూడా వైసీపీ, బీఆర్ఎస్, బీజేడీ మాదిరిగా శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయం. అది ముమ్మాటికి ఓ సుడిగుండం. చిక్కితే అంతే సంగతులు. ఆంధ్రప్రదేశ్ లో కూడా షిండేలున్నారని, భవిష్యత్తులో ఇక్కడ అలాంటి పరిణామాలు పునరావృతం అవుతాయని ఇంతకు మునుపు ఊహాగానాలు వినిపించాయి. అలాంటివి భవిష్యత్తులో జరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అధికారం, పదవి వ్యామోహం వారిని ఆ విధంగా లాక్కుపోతాయి. అయితే ఏపీ షిండేలుగా మారుతారనుకున్న వారు మాత్రం మహారాష్ట్ర షిండే అనుభవాన్ని గుర్తెరగడం ఎంతో అవసరం. అలాగే చెలిమి చేస్తున్న వారు యోచించడము అంతే అవసరం. అది ధృతరాష్ట్ర కౌగిలి సుమ, తస్మాత్ జాగ్రత్త. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.